హలో నేను కేఎస్పీ డాక్టర్ గారు మాట్లాడేది. నేను మేనేజ్మెంట్ సార్, చెప్పండి సార్. నేను కమిషనర్ మాట్లాడుతున్నా బాబు. సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. ఇక్కడ మెడికల్ షాప్ ఉందా మంది? ఎక్కడ సార్? కేర్ హాస్పిటల్లో అవును సార్, ఉంది సార్. ఉన్నాడు అక్కడ మేనేజ్ అతను ఉన్నాడా మెడికల్ షాప్ అతను? నేనే సార్, హాస్పిటల్ మేనేజ్మెంట్ నేనే సార్. జస్ట్ వెయిట్ 1 minute. సరే మేడం గారు 1-25-26 ఇతనేనా తీసుకోండి. ఇదెందుకు మా ఇక్కడ నాకు ఒక నోటీస్ వచ్చింది, ట్రేడింగ్ లైసెన్స్ రిన్వాల్ చేసుకోలేదు అంటే ఎందుకు చేసుకోలేదు? అది చేస్తా సార్, నేను కొంచెం మధ్యలో అందుబాటులో సైన్ అయింది, అర్థమైందా? అసలు మీరు హాస్పిటల్ ఇలా చేసుకోవడం ఏంటమ్మా? అసలు నా దృష్టికి రావాలా? ఎవరు కలవలేదు సార్, మధ్యలో నాకు ఎవరు చెప్పలేదు, చూడలేదు సార్ అసలు. ఎవరు చెప్పడం కాదు, ఆన్లైన్లో కట్టుకోవాలి ఎవరి కానీ మీరు హాస్పిటల్ కానీ మేనేజ్మెంట్ నేను డాక్టర్ కంప్లైంట్ ఇద్దామనుకున్నా. ఇప్పుడు నేను ఎందుకని ఒకసారి మీకు కాల్ చేస్తున్నా. ఇప్పుడు డోంట్ మైట్ ఎవరి కట్టుకోవాలి కదా. జనవరి 31 కల్లా మార్చి ఎండింగ్ కల్లా అయిపోయింది కదా. చేస్తా సార్, ఈరోజు చేసేస్తాను సార్. నేను మీరు చేసేది ఏం లేదు, నీకు అమౌంట్ ఫైన్ అయితే కట్టుకోండి 9,500 రూపాయలు. ఓకేనా సార్? సార్ అట్లా చేయకండి సార్, ఒకసారి చూడండి. మీరు అసలు కొంచెం మంది ఉండాలి. ఓకేనా? డోంట్ మైట్ అసలు ఏమైనా ఎంతమంది ఇక్కడ లేబర్ పని చేస్తారు? సార్ లేబర్ ఎంతమంది పని చేస్తారు ఇక్కడ? సిస్టర్స్ కానీ వర్కర్ ఎంతమంది పని చేస్తారు? మెడికల్ షాప్లో 2 ఉంటారు సార్ అంతే. ఈ మెడికల్ షాప్ స్టాఫ్ మొత్తం ఎంతమంది ఇక్కడ? 10-15 మెంబర్స్ ఉంటారు సార్. లేబర్ ఉందా? కరెక్ట్ ఉందా? అది సార్ లేబర్ సర్టిఫికేట్ యాడ్ చేశారు, కరెక్ట్ ఉందా అంటున్నా. అప్పుడు చేపిస్తాను సార్, మళ్ళీ చేపిలేదు సార్, చేపిస్తాను సార్ ఈరోజు. అన్నీ చేయలేదు కానీ డాక్టర్ ఫైన్ వేస్తే కట్టుకోను. అసలు మీ డాక్టర్ నెంబర్ సార్, మీ డాక్టర్ నెంబర్ ఇవ్వండి ఒకసారి. సార్ చూసుకోండి సార్, నేను హాస్పిటల్ మేనేజ్మెంట్ నేను చూసుకుంటాను సార్. సార్ సార్ కానీ మేమే చూసుకున్నాను సార్. ఇట్లా నేనే 2 తీసుకుని నడిపిస్తాను సార్ హాస్పిటల్. చూసుకున్నాను వేసుకున్నా ఉంటున్నా సార్. మిస్ అయింది సార్, మళ్ళీ మిస్ కానీ సార్. ఒకసారి మేడం గారు ఇక్కడ చూడండి హాస్పిటల్ ఏదో ఇక్కడ మీరు ఏదైనా చిన్న చిన్న షాప్లో అయితే కట్టుకుంటారమ్మా, అవునా కదా? మీరు మెడికల్ షాప్ ఆన్లైన్లో కట్టుకోవాలి కదా. ఒక మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ పర్సన్ ఆన్లైన్లో కట్టుకునే తెలియదా సార్? నాకు అది నేను చేస్తాను సార్, అప్డేట్ చేసేస్తాను సార్. చేస్తాను కాదు, మీరు ఆన్లైన్లో చేసుకోవాలి. నేను డాక్టర్ కంప్లైంట్ ఇద్దాం అనుకున్నా. ఇప్పుడు మీ డాక్టర్కి నేను కేర్ హాస్పిటల్ నేను చేస్తాను మీ డాక్టర్ గారు నేను నాకు అతనికి కంప్లైంట్ ఇస్తూ చెప్తున్నా. ఇఫ్ డోంట్ మైట్ ఒకసారి ఇలా చేయకు. అన్ని పెండింగ్ పెట్టుకున్నావు అమ్మా నువ్వు. అసలు మీరు డాక్టర్లు ఉండి మీరు ఇలా చేసుకుంటే ఎలా అసలు చెప్పండి? నేను చేసేస్తాను సార్ ఈరోజు. సార్ మేడం గారు ఇతని ఎందుకు డాక్టర్ నేను మాట్లాడతాను కానీ ఎంపైది ఏం పేరు నీ పేరు? నా పేరు శ్రీకాంత్ సార్. శ్రీకాంత్ మేనేజ్మెంట్ నువ్వేనా అక్కడ? అవును సార్, అవును సార్. సరే మేడం గారు ఈ ఫీడే పెట్టండి, నేను మేడం సార్ గారితో నేను మనం మాట్లాడతాను. తనకి ఫీడే పెట్టేసి ఫోన్ చేసి ఇదేనా వాట్సాప్ నెంబర్ మీది? ఎప్పుడు ఇలా చేసుకోకు, అర్థమవుతుందా? లాస్ట్కి రానిద్దండి. మేడం గారికి కట్టుకోండి. ఫీడే పెట్టారు సార్ గారు ఫార్వర్డ్ చేసి సార్ ఇది ఒకసారి వదిలేండి, మళ్ళీ నేను నెక్స్ట్ టైం కానివ్వండి సార్. రిక్వెస్ట్ చేస్తాను. ఇక్కడ మీరు ఆయన పెట్టండి నాకు వాట్సాప్లో. మేడం గారు ఎవరు ఉన్నారో చెప్తాను. ఆ స్కానర్ ఆఫీస్ స్కాన్కే కట్టుకోండి. ఓకేనా? మేడం గారు ఉంటారు రుషి కుమారి గారు. ఓకేనా? అది ఏదైతే మీరు ఫైనల్ కట్టుకున్నారో అది ఫీడే పెడతారు. మీరు ఎవరైనా ఇన్వాల్వ్ చేసుకోండి. ఇంకా నా దృష్టికి రానికమ్మా, సరేనా? లాస్ట్ ఫైనల్ సార్ రానివ్వండి సార్. ఒకసారి నాకు ఆయన పెట్టమ్మా బాబు. అసలు నువ్వు అలా ఏందమ్మా? మీ ఏది పెండింగ్ ఉందో అసలు మీరు డాక్టర్ నెంబర్ గా నాకు మెసేజ్ ఫార్వర్డ్ చేయండి సార్. సార్కి సంబంధం ఉండదు సార్, మొత్తం మేనేజ్మెంట్ నేనే చూసుకున్నాను. సార్ కూడా ఏంటంటే మేమే చూసుకున్నాం సార్. అట్లా సార్కి ఏమి ఉండదు, సార్ వర్క్ చేస్తారు అంతే మా దగ్గర. అవునా? ఒకసారి మేడం గారు ఇది చూడు, ఒకసారి ఆయన పెట్టమ్మా ఒకసారి. ఏమో మీరు ఏమేమి తీసుకోమా. ఓకే నైట్ ఒకసారి నెక్స్ట్ టైం ఇలా రానికండి. సరే మేడం కన్నా కంప్లైంట్ ఇచ్చారు ఇక్కడ, అందుకోసం మీకు కాల్ చేస్తున్నాను. రానికండి. ఓకే ఓకే థ్యాంక్ యూ.